హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉదయం నిజాపట్నం బాడికి వెళ్ళానండి ఆటోతో. 12 గంటలకల్లా వచ్చేసా. 1200 ఇచ్చారు. అంటే 12 గంటలకు వచ్చాను 1200, 13 గంటలకు వచ్చి 1300 కాదులేండి, మామూలుగా అడిగాను, ఇచ్చారు. మంచిది. ఇకపోతే నేను అటు నుంచి పెద్ద ఆయన అయితే ఇంటికి వస్తున్నాడు. అదే పోయినసారి చెట్లు కోసాను కదా 2, ఆ చెట్టుల్ని మొక్కలు కొయ్యాలంట. మొక్కలు కొయ్యాలని పెద్ద ఆయన ఇంటికి వస్తే, వచ్చినాక వస్తానులే పెద్ద ఆయన అని చెప్పా. టైం చూసుకున్నట్టయితే 5 అయింది. వచ్చి నిద్రపోయి లేచి మిషన్ తీసుకుని కదండి, మిషన్ తీసుకుని సిరిని తీసుకుని వచ్చా. ఈరోజు సిరి చేత కోపిస్తాను అనమాట చెట్లన్నీ. పెద్ద ఆయన ఎక్కించిన దాకా వచ్చానండి. కాకపోతే ఇక్కడికి రాగానే పెద్ద ఆయన ఈ డొంకలోకి గొడ్డు ఎదురు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. అరే గుడ్డు వస్తున్నాయి, ఇంటికాడ ఎవరు లేరు, గుడ్డుని కట్టేసి వస్తున్నాగా ఏం చెప్పి వెళ్ళాడు. కాస్త ముందే మనం పోయాల్సింది ఆ టర్నింగ్లో అనమాట. అది విషయం. పెద్ద ఆయన వచ్చే వరకు మనమే వెళ్ళి ఎక్కించుకొస్తే పోయి సరి. ఆయన ఇప్పుడు నడిచిపోతాడు, మళ్ళీ ఎక్కడికి ఎక్కించుకోద్దామా? తిప్పుకోవాలి. గొడ్డుని కట్టేస్తాడు పెద్ద ఆయన. ఏం సరే ఎట్ట కొయ్యాలి, 4 చెప్తున్నావు ఏంది? నేర్చుకోవాలి అన్నీ. ఇవాళ నేర్చుకో, రేపు నుంచి నువ్వే పనికి వెళ్ళిపోద్దు కానీ కాదు. మనం గట్ట 2 దోళ్ళను కొనుక్కుని వద్దా? పేడకాళ్ళు ఎత్తాల్సి వచ్చిందా? పేడకాళ్ళు ఎత్తే ఏమైంది? పేడకాళ్ళు మంచిది. ఇదిగో ఇట్లా పెంట పోగేసుకున్నాం అనుకో, అది కూడా డబ్బులు కొనుక్కెళ్తారు, తెలుసా లేదా? మొత్తం డబ్బులే. పాలు అమ్మితే డబ్బులు, పెరుగు అమ్మితే డబ్బులు, నెయ్యి అమ్మితే డబ్బులు. అయితే కాస్త పెద్ద ఆయన ఆ వయసులో కష్టపడుతున్నాడు. మీరు ఏ వయసులో కష్టపడడానికి ఏమైంది? చదువుకో, ఇప్పుడు ఖాళీయే కదా, ఎట్లాంటి టైంలో కష్టపడు, బండి నుంచి వచ్చినాక. నువ్వు లాక్కెళ్తావు, నేను లాక్కెళ్తావు, బర్రి అటు పట్టుకుంటే ఏంది, నిన్నే లాక్కెళ్తుంది కదా, అవునా కదా? చిన్నప్పుడు తాత బర్రెని కొన్నాడు. అట పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేది, తాడు వేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి తాడు మీద పట్టుకుని నుంచునేవాడిని, లాక్కెళ్ళిపోయేది, అట్టాకి వెళ్ళేవాడిని, భలే ఉండేది. ఎక్కడా సరే రా, ఇటు అక్కడ దిగుదాం. ఏం ఇక్కడ నెట్టారు ఇటుని? అరే దిగతానికి లేదు, డింకీలు ఆడందా? ఎన్ని ముళ్ళు జాగ్రత్త అమ్మా, దిగిసిరి జాగ్రత్త, స్లో. అదండి విషయం. చేలోకి దిగాం, టార్గెట్ ముందుంది.
సరే మంచిగా కూడా తరగదు మనం మంచిగా వస్తాయి నీకు రావట్లేదు. నీ మంచిగా కావాలా నాన్న? కడతా ఒక చెట్టు అయ్యే వరకు టైం అయిందండి. ఎందుకు వచ్చా 2 ముక్కలు చేయమంటే వేసా మధ్యలోకి ఇంకో చెట్టు ఉందండి. వెళ్దాం. తీసుకోనా? పెద్ద ఆయన అన్నాడండి, పొద్దుకు పోయిందిగా రేపు పొద్దున్న పెందల కాడ వస్తావు అన్నాడు. పెందల కాడలేదు గిందల కాడలేదు రా పెద్ద అని చెప్పేసి కొంచెం పొద్దుగుకున్నా కానీ కంప్లీట్ చేసి వెళ్దాం, మళ్ళీ ఎక్కడ పని పెట్టుకుని వస్తామని చెప్పేసి కంప్లీట్ అయితే చేసే అనమాట. అది రేపు వేసుకుంటావుగా ఇప్పుడు పూట వేసుకో. రండి సంగతే ఒక్క మనిషిని కాకుండా టాస్క్ కంప్లీట్ చేసి సరే చాలా కష్టపడింది సరే ఈరోజు. చెప్పు. కష్టం వల్ల లాస్ట్లో అనవసరంగా లాక్డౌన్ కొమ్మ ఒకటి లాగి చేయి చూడండి గీపించుకున్నా. యాక్చువల్ అది మిషన్తో కూడా పోయచ్చు. పట్టుపత్రం జరగాల కాస్త కోస్తా. ఎక్కుతావా? ఇటే ఎక్కుతా. ఎక్కుతావు చల్లబడిపోయండి. కమ్మన గాలి వస్తుంది. చూసారు వాతావరణం ఎంత కూల్గా ఉందో. చీకటి కూడా పడితే 1 గంటలో విషయం అట్ట లీటరావా ఫోన్ పట్టుకో. కథ క్లైమాక్స్కి వచ్చిందండి. పేమెంట్ కాడకు వచ్చేవారికి మా అమ్మాయి పుట్టుకొని చూడండి. ఏం సరి ఎంత అడగమంటావు అన్న. 1000 రూపాయలు అడుగు నాన్న చాలా పని చేసావుగా ఉంది. పెద్ద ఆయన వెళ్ళాడుగా చూద్దామని చెప్పంటే తర్వాత కూడా పాట అది 500 ఇస్తాడేవా అని. పెద్ద ఆయన 500 ఎత్తుకొచ్చి ఇచ్చాడు. పెద్ద ఆయన చేసిన పని ఏంది 500 ఎట్ట సరిపోతాయి అంటే ఏం చేస్తా అయ్యాలి వయ్య అంటలేదు. ఇంకో 200 తీసుకురా 1000 రూపాయలు బండి మనకుని వచ్చాను అంటే వెళ్ళాడు. నాకు తెలిసి 10 రూపాయలు చేతిలో పెడతాడు అనుకుంటున్నా. సరే ఏం చేస్తాం, పని చేసామండి. చేసిన చాకరికి తక్కువ డబ్బులు తీసుకుంటే మనసు ఒప్పదు. అరే ఎక్కువ చాకరీ చేసాం డబ్బులు లేదని బాధ వచ్చింది. ఉంది పరిస్థితి. ఏం సరే ఏ చూపి డబ్బులు అది విషయం చూద్దాం. నాకు తెలిసి 10 రూపాయలు తీసుకొస్తాడు ఎవరికి కొట్టరా. 200 తీసుకురమ్మన్నా. ఏది గొంతుండిపోతుంది తొందరగా మంచి లాగాలి ఇంటికి. నా ప్రెడిక్షన్ దాదాపుగా తప్పదండి. పెద్ద పాప మడి తిరిగి ఇటు తిరిగి 100 రూపాయలు చేతిలో పెట్టాడు. యాక్చువల్గా 1000 రూపాయలు పని చేసినట్టు చేశాను. 600 ఇచ్చాడు. సర్లేండి చేసేది ఏముంది. చెయ్యి చూడండి. ఏది చెయ్యి ఇదిగో పెద్ద ఆయన రక్తం చిందించానే మీ చెట్లు కాడ 600 చేతులు పెట్టావు. మంచి వెళ్ళామా. టైం అయితే 5 నిమిషాలు తక్కువ ఏడైందండి. ఇంకో విషయం ఏంటంటే ఆ ఇంటి పక్క వాళ్ళు ముళ్ళ చెట్లు ఉన్నాయంట కాలువ కట్ట మీద నంబర్ తీసుకున్నారు. రేపు రయ్యాయి కోసి పెడదు అని చెప్పన్నారు. చూడాలి అది అయిద్దా లేకపోతే ఆటోకి అయిద్దా అనేది. ఏయమ్మా
నీ మమ్మీ ఏం చేస్తుంది? మమ్మీ ఏం చేస్తుంది? కూర వండుతుందా? ఏం కూర? నువ్వు తాగావా? గోంగూర ఉల్లిపాయ టమాటా. ఒకసారి తాగకూడదండి నీళ్ళు. ఇట్లా పని చేసి వచ్చినప్పుడు తాగకూడదు, నిజం. ఏ మంచినీళ్ళు పాలకి నాయనమ్మ ఇంటికి. ఎందుకు నాయనమ్మ ఇంటికి? పాలకి ఎందుకు? మంచినీళ్ళకి ఎందుకు? అవునా? అరే నాకు తెలియదే. ఇక్కడికి వచ్చేసాలు ఎండుమిరకాయలు ఘాటు. అమ్మా ఎట్టా ఎందుకు రమ్మన్నావంట? అబ్బో ఏ ఇయ్యా కొరకలా మంచిది. చాలు చాలు చాలు. దా పనులు ఉండేరా ఇంకా ఏ గౌతమ్ సిరియల్ వచ్చింది. ఇప్పుడు నేను తర్వాత చేస్తాలే. మా నాన్నగారు చొక్కా లేకుండా గాలిని అనుభవిస్తున్నాడండి. మొత్తం నీదే, గాలి మొత్తం నీదే. పండగ చేసుకో. అవును, మనకి ఇంకెక్కువ వచ్చింది. సరే వెళ్తున్నావేమో. వాళ్ళు ఫోన్ చేస్తే నాకు చెప్పులే. పద 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 పొద్దుకు పోతుంది. పద. ఎన్ని పనులు అయినాయి? వచ్చిన పనులు ఇంకేనా ఉన్నాయి? ఏమున్నాయి? కాలుతున్నాయి అనుకుంటా. ఏం సిరి కాసారా? అవునా? జాగ్రత్త పోతాయి. ఇంకెన్ని పనులు ఉన్నాయి? మొన్న మొక్కరోళ్ళు వేయించారండి లైటింగ్ ఇదంతాను అంబేద్కర్ జయంతికి. ఇది ఎండాకాలం వస్తుంది. అది రావట్లేదమ్మా, చూడు కొట్టు. ఇది ఫస్ట్ నుంచి ఉండ పంపు అండి. ఇది మేము సంఘ పెద్దలుగా ఎక్కిన తర్వాత వేయించిన పంపు. రెండోది. మూడోది రీసెంట్గా పంచాయతీ పంపులు వేయించారు. మొత్తం 3 పంపులు అన్నమాట. అంటే మాకు ఇటుపక్క ఊరు నుంచి మా దగ్గరికే వస్తారు మంచినీళ్ళకి. జానికి ఇబ్బంది అవ్వకూడదని చెప్పి వేయించాం అనమాట దాన్ని. కాకపోతే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళు కొట్టి ఇవి వాషర్లు బాగొట్టారు. ఇవి గుత్తులు ఊడిపోతాయండి లోపల. అది కానీ వాషర్ కానీ అయ్యిండిద్ది. వాషర్లో ప్రస్తుతానికైతే ఒక పంపే పనిచేస్తుంది. కడుగు. ఎట్టుంది మీ అమ్మాయి లేకపోయే వరకు? కమ్ముకుందా? సరిగ్గా చెప్పు, ఇటు తిరిగి చెప్పు. ఉంటే మాత్రం పద్దాకా కొట్టుకుంటారు. అది కూడా చెప్పు. ఉంటే పద్దాకా కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అరుచుకుంటాం, కేకలు వేసుకుంటాం. అమ్మకుందనుకుంటున్నానే ఈ బాధలు ఏం లేదు అని. కొట్టుకుంటేనే బాగుంది పద్దాకా. పెట్టుకో.
వెనకాల పెట్టుకున్నానా మా సిరి చూడండి బొక్క పడిపోయిన టిఫిన్ తెచ్చింది పాలకి. పాలు చాలా వరకు పోయినాయి. అమ్మయ్యా. హలో ఫిష్ కర్రీ దా. ఇదిగోండి మమ్మీ ఇచ్చిన చేపల కూర, నిమ్మకాయ ముక్కలు కాంబినేషన్ అదిరిపోయింది. చెయ్యి కోసుకున్నాం. సిరి తినేసి ఉన్నాం. ఏం కొడతావు? చేప కొడుతున్నా. ఏ విషయం ఈరోజు కార్యక్రమం అక్కడ జరిగింది. వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.